హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ మధ్య మేము మ్యాంగో గార్డెన్కి వెళ్ళామని చెప్పాం కదా, సుమారు ఒక గంట సేపు అయితే ఎంజాయ్ చేసాం అనమాట. చాలా రకాల వెరైటీస్ మ్యాంగోస్ని అయితే చూసాం, కానీ అన్ని రకాల వెరైటీస్ మ్యాంగోస్ ఇంకా ముదరలేదన్నమాట. అందులో రుమానియా, అలాగే బంగినపల్లి, ఇప్పుడు మీరు చూస్తున్నది మల్గోవా, ఇది మల్గోవా అనమాట. మల్గోవా అలాగే అల్ఫాన్సో బాగానే ముదిరాయి. రసాలు, చెరుకు రసాలు మాత్రమే కొంచెం కొన్ని చెట్లలో ముదిరాయి అనమాట. సో ఇలా గార్డెన్ మొత్తం విజిట్ చేసాం. ఇక్కడైతే వెంకటగిరి దగ్గర అని చెప్పాను కదా, మా వెంకటగిరికి కరెక్ట్గా 6 కిలోమీటర్స్ నాయుడుపేట రూట్లో వస్తుంది. పెట్లూరు సచివాలయం వస్తుంది. ఆ సచివాలయం ముందే పెద్ద గేట్ ఉంటుందన్నమాట, అక్కడ అనమాట ఇది. అయితే ఇప్పుడైతే జూన్ ఎండింగ్లోకి వచ్చేసరికి బంగనపల్లి అయితే అవైలబిలిటీ ఉంటాయి అని చెప్పారు. మీరు ఎవరైనా వెంకటగిరి దగ్గరలో ఉన్నవాళ్ళు ఇవి కావాలి అనుకుంటే జూన్ ఎండింగ్లో అయితే ఈ గార్డెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ గేట్ దగ్గర నిలబడి అరిచినా వాళ్ళు వస్తారనమాట. కేజీ 50 రూపీస్ ఉంటుంది ఇప్పుడైతే అని అన్నారు. అంతేకాకుండా జూన్ ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ కాస్ట్లు పెరుగుతాయేమో నాకు తెలీదు. మేము కొన్నప్పుడు ప్రైజెస్కి జూన్ ఎండింగ్కి వచ్చేసరికి కాస్ట్ అంతే ఉండకపోవచ్చు. ఇవైతే మీ సువర్ణరేఖ అనే వెరైటీ అనమాట. ఇవి మనం కోసుకున్న చెరుకు రసాలు. సో చాలా వెరైటీసే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అల్ఫాన్సో, అలాగే మన తోతాపురి అంటారు, అంటు మామిడి, కొబ్బరి మామిడి, రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు, పెద్ద రసాలు. అంతేకాకుండా ఇంకా వెరైటీ సింధూరాలు ఉన్నాయి, సువర్ణరేఖ ఉంది, ఇవేమంటారు మల్గోవా ఉన్నది. ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి చూస్తున్నది, మీరు ఇప్పుడు చూస్తున్నది రుమానియా అనే వెరైటీ. గుత్తులుగా అయితే కాసేసే కానీ ఇంకా ముదరలేదన్నమాట. ఇలా చాలా రకాల వెరైటీసే ఉన్నాయన్నమాట గ్రో చేసినప్పుడు. అంటే అన్ని వెరైటీస్లో ఎక్కువగా బంగనపల్లి వెళ్ళేసింది. రసాల్లో 3 రకాల రసాలు, మిగిలినటన్నీ కొన్ని చెట్లే ఉంటాయన్నమాట. అవి ఎక్కువగా దొరకవు. బంగనపల్లి అయితే మ్యాక్సిమం 80% బంగనపల్లి గ్రో చేస్తున్నారనమాట ఇక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి కాలాపడి అంట, ఈ గుత్తులుగా కాసిన కాయలు కాలాపడి అంట. సో అవి కూడా ముదరలేదు. బంగనపల్లి కలర్ వచ్చింది కానీ ఇంకా 15 రోజులు 20 రోజులు పడుతుంది, ఎందుకంటే డాట్స్ రాలేదు. సో అలా అయితే ఒక ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. అంటే పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు ఎప్పుడూ మ్యాంగో గార్డెన్కి వెళ్ళి అన్ని రకాల మ్యాంగోస్ చూడలేదు కదా, చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలా బాగా అనిపించింది. మనమైతే ఇలాంటి గార్డెన్ విజిట్లు చేయాలంటే చాలా కష్టం. మాకైతే తక్కువే నెల్లూరు సైడ్లో. కాబట్టి వచ్చిన అవకాశాన్ని, ఇప్పుడు మీరు చూసింది కొబ్బరి మామిడి, ఇవి చూస్తున్నది వచ్చి బంగనపల్లి. ఇంకా ముదరలేదు, అంతా పేపర్లలో కట్టిన. ఒక పేపర్ ఇప్పి చూపించాడు, చూడు కలర్ వచ్చింది కానీ కాయ ముదరలేదు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.